వినాయక చవితి రోజైతే వినాయకుడిని ప్రతిష్ఠించుకున్న తర్వాత మా దగ్గర అయితే ఈవినింగ్ అయితే పూజ జరుగుతుంది అనమాట. సో ఎవరైతే వినాయకుని ఇప్పిస్తారో వాళ్ళే పూజ మీద కూర్చుంటారు అనమాట. సో డే 1 పూజ అయితే ఇట్లా జరుగుతుందన్నమాట. समर्पयामि ओम मोदकाय नमः दूर्वारयज्ञं समर्पयामि ओम दुर्जेष्ठाय नमः दूर्वारयज्ञं समर्पयामि गणेश महाराज की పూజ అయిపోయిన తర్వాత దేవుడికైతే మంగళహారతి ఇచ్చేసి ఇంకా అందరైతే హారతి అయితే తీసుకున్నారు అనమాట. సో తీసుకొని ప్రదక్షిణాలు అయితే చేసుకుంటున్నారు. అక్షింతలు వేసి ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట. సో ఇట్లా మా ఫస్ట్ డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వీడియో వస్తే లైక్